ఈ పూజా బలి ఈ ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. అనంతపురం పి ఆలేరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఎన్నం తేరేజమ్మ కుటుంబ సభ్యులు, ఎన్నం తోమాస్ రెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా మరియు ఎన్నం జోసఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని, పొన్నపాటి మేరీ తేరేజమ్మ కుటుంబంలోని ఎన్నం అంతోను రెడ్డి, ఎన్నం సుధీరు, ఎన్నం శరత్ రెడ్డి, గుండ్రేటి అనితల కుటుంబాలలో భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని ఎన్నం అంతోన్ రెడ్డి, సునీత, సంహిత, సంజిత, శరణ్దీప్, సుధీర్ రెడ్డి, శైలజ, ప్రేమ్ స్వరూప్, ప్రీతం, శరత్ రెడ్డి, శిరీష, ఏషిక, యష్మిక, గుండ్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, అనిత, అనూప్ రెడ్డి, అనురాగ్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో పుణ్యక్షేత్రం బండ్లగూడ జాగీర్ కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల రెడ్డి రాయపరెడ్డి, శ్రీమతి సుందరి దంపతుల 51వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్రీమతి సుందరికి ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా పూజా బలి వట్టి కవిత, జోసఫ్ రెడ్డి, సుదీప్ రెడ్డి, సుజయ్ రెడ్డి, తిరుమల రెడ్డి బాలరెడ్డి, దివ్య మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు చల్లా భుజంగరావు కుటుంబ సభ్యులు, వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు, బంధువులు, స్నేహితుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనము పుట్టినరోజు జరుపుకుంటున్న రెజీనాకి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యాలు దేవుడు అందించాలని, దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతా పూజా బలి తిమోతి, అరుణ్ ప్రకాష్, మధురిక, అఖిలేష్, ఆదిత్య, అభయ్, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, కలుసాని జోజిరెడ్డి, కలుసాని పుష్ప, ఎం కమల, కె రాయపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ, గుడివాడ అనిల్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ, ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రాయపురం విచారణ, సల్బిన్ల ఇన్నాశమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాలను దేవునికి సమర్పించి అందరినీ ఆశీర్వదించి కాపాడమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. ఆత్మతోను మీ ముందు నడుచువాడు యెహోవా దేవుడు. ఆయన మీకు తోడై ఉంటాడు.
మిమ్ము విడనాడడు, మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు, మిమ్ము ఎడబాయరు, కావున ధైర్యంగా ఉండుడు. యావే ప్రభు నా ఆశ్రయశీల, నా దుర్గము మరియు మహోన్నతుడు, విమోచకుడు. ఆయన కీర్తిని కృపను తన భక్తులకు ప్రసాదించును. ధర్మ మార్గంలో నడుచువారందరికీ ఆయన అనేక శుభములను ప్రసాదించును. ఆయన వాక్కును ఆలకించి దాని ప్రకారము జీవించు వారికి శాంతిని ప్రసాదించును. ఆ సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన ముఖకాంతిని మనపై ప్రకాశింపచేసి మనలను ఉద్ధరించి మనలను రక్షించును. ఈ వాక్యములు జోసెఫ్ గారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ వాగ్దానాలను ఆయన జీవితంలో దేవుడు వాటిని క్రియారూపంలో ప్రసాదించి దీవెనల ద్వారా చూపించాడు. అదేవిధంగా జోసెఫు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కూడా దేవునిపై ఆధారపడి జీవించారు. దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. తమ సోదరులు ఆయనను వేరే వాళ్లకు అమ్మివేసినా కూడా దేవుడు ఆయనను కాపాడి అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. మరియు కరువు కాలంలో తన సోదరులకు ఇతరులకు ఆహారాన్ని ప్రసాదిస్తూ ముఖ్యంగా సోదరుల ఎడల భిక్షను ఆయన చూపించాడు. సోదరులను హృదయపూర్వకంగా క్షమించాడు. అదేవిధంగా మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవించాలి. కష్టాలలో ఆయన మనల్ని ఆదుకుంటాడు. అత్యున్నత స్థానాలకు తన కృపను ప్రసాదించి మనల్ని లేవనెత్తాడు. ఆ జోసెఫ్ ఏ విధంగా అయితే తన సోదరులను క్షమించాడో మన కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని మనము కూడా క్షమించాలని, ముఖ్యంగా దేవుడు మనల్ని క్షమిస్తున్నారు. ఆ క్షమాగుణాన్ని మనము ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థించుకుంటూ, ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపాలను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనడి దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ప్రాణము రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. మొదటి పట్టణము, ఆదికాండము 44వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు, 23 నుంచి 29 వరకు, మరియు 45వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు.
యూదా యేసేపు దగ్గరకెళ్ళి, ప్రభు, నా మనవి చిత్తగింపుడు, ఏలిన వారితో ఒక్క మాట చెప్పుకొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభు వంటివారు. ఏలినవారు మీకు తండ్రి ఉన్నాడా, తమ్ముడున్నాడా అని తమ దాసులను అడిగితిరి. కాటికి కాళ్ళు చాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు. వాడు చిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాబమని మేము చెప్పితిమి. తరువాత ఏలినవారు, నేను అతనిని చూడవలెను, నా దగ్గర అతనిని తీసుకొని రండు అని చెప్పితిరి. కానీ మీరు, మీ తమ్ముడు మీతో పాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు అంటిరి. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలన్నీ చెప్పితిమి. ఆ పిమ్మట మరలా వెళ్ళి ఆహార పదార్థములు కొని తీసుకొని రండు అని మా తండ్రి చెప్పెను. మేమక్కడికి వెళ్ళలేము. తమ్ముడు లేకుండా మేమాయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము అని అంటిమి. దానికి మీ దాసుడైన మా తండ్రి, మీకు తెలియనిదేమున్నది? నా భార్య కొడుకులను ఇద్దరును కన్నది. వారిలో ఒకడు నన్నొదిలిపోయెను. ఏదో మృగము తప్పక వానిని కండ తుండెములు చేసి ఉండునని అనుకొంటిని. వాడి నాటి వరకు కనబడలేదు. ఉన్న ఈ ఒక్క కొడుకును కూడా మీరు నాకు దూరము చేయుదురా? వానికే హాని అయిన కలిగిన ముదుసలినై తల నెరసియున్న నేను దిగులుతో క్రుళ్ళి క్రుళ్ళి చావవలసినదే అని అనెను. యేసేపు సేవకుల ఎదుట తన భావోద్వేగము అణుచుకొనజాలకపోయెను. మీరందరూ నా ఎదుట నుండి వెళ్ళిపోండు అని వారి కానతిచ్చెను. కావున యేసేపు సోదరులకు తన్ను తానెరుక పరుచుకొన్నప్పుడు అక్కడెవ్వరూ లేరు. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తు దేశీయులు, ఫరో రాజు పరివారము ఆ ఏడ్పు వినిరి. నేనే యేసేపును, నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా అని అతడు సోదరులను అడిగెను. తమ్మని గుర్తుపట్టిన యేసేపు సోదరులకు నోటమాట రాలేదు. వారతని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయిరి. అంతటా యేసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయుల కమ్మిన యేసేపును నేనే. మీ సోదరుడును నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభువు దేశం మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యేసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయను తొడిగిరి. ఆ పిమ్మట యేసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యేసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమునకు అంతటికిని పాలకునిగా గావించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
శిష్యులుగా ఉండగను. తనతో ఉండి సువార్త బోధింప, సువార్త బోధింప, ప్రభువుని సేవలు తరింపనన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపిన తన సాక్షిగా. హల్లెలూయా, ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 10 వచనములు 7 నుంచి 15 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షకులు గాని చేతికర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయనా పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకుకొనుడు. అచట నుండి వెడలిపో వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచ్చటనే విదిలించి పొండు. తూర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సోదోము గొమొర్ల ప్రజల గతియే మెరుగ్గా ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. లూకా శువార్త 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారము క్రీస్తు ప్రభు ప్రార్థన మందిరంలో తనను గురించిన వాక్యాలను చదివారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, బీదలకు శుభవార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గురుడ్డి వారికి
చూపును, బాధామయమైన వారికి విడుదలను, విమోచనమును చేకూర్చటానికి మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించటానికి నన్ను పంపెను అని ప్రభు ప్రార్థనా మందిరములో అందరి ఎదుట ఈ లేఖనము చదివి తన సేవా కార్యక్రమములను, రక్షణ కార్యక్రమములను ఏ విధంగా చేయబోయేది ప్రజలకు బోధించడం ఆరంభించాడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనములో ప్రభు వాక్య ప్రకారము, యేసు ప్రతి పట్టణమును, ప్రతి గ్రామమును తిరిగి ప్రార్థనా మందిరమునకు వచ్చి దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ సువార్తను ప్రకటించారు. మరి జనుల వ్యాధి బాధలనెల్లా ఆయన తీసివేశారు. నిస్సహాయులైన జనులు బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరయున్న ఆ గొర్రెల జన సమూహమును చూచి ఆ కరుణామయుని హృదయము కరిగిపోయెను. వారి మీద దయ చూపెట్టాడు. అదేవిధంగా లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనములో ప్రభువాక్యము, ప్రజలు క్రీస్తు కొండ దిగికి వచ్చినప్పుడు యూదయ నుంచి, జెరూసలేము నుంచి, తూరు సిదోను ప్రాంతముల నుంచి ఆ ప్రభు చెంతకు వచ్చారు. ఆయన ఉపదేశములను ఆలకించటానికి, రోగముల నుండి స్వస్థత పొందటానికి మరియు పిశాచి యొక్క బాధల నుంచి విముక్తి పొందటానికి వాళ్ళందరూ వచ్చారు. దేవుని శక్తి, క్రీస్తు ప్రభు యొక్క శక్తి వెళ్ళి వారందరినీ కూడా స్వస్థతపరిచారు. అందుకే ప్రజలు ఆ ప్రభువుని తాకాలి అని తహతహలాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో మనం చదువుతున్నాము. పేతురు గారు ప్రసంగించి చెప్తూ ఉన్నారు జనులకు, పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు క్రీస్తు ప్రభువుని అభిషేకించారు. అందుకే ఆయన పలు ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో మేళ్లను చేసి, ముఖ్యంగా పిశాచి బాధలతో బాధపడుతున్న వారందరికీ స్వస్థతను చేకూర్చారు. ఏలైనా దేవుడు ఆయనతో ఉన్నాడు అని. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన కరుణను, దయను, ప్రేమను బాధలలో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల చూపించి వారికి కావలసిన స్వస్థతను, వారిని ఇబ్బంది పెడుతున్న ఆ పిశాచాలను, అపవిత్రాత్మలను వాటిని తీసివేసి వారందరికి కూడా ఆ ప్రభు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తూ వస్తూ ఉన్నారు. అందుకే ఆ ప్రభు బోధించే సువార్తను, మరి ఆ ప్రభు స్థాపించే దైవరాజ్యాన్ని, అది ప్రేమతో, శాంతితో నిండి ఉన్నది కావున తన శిష్యులను కూడా వెళ్ళి బోధించమని ఆజ్ఞాపిస్తున్నాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో వాక్యము చెబుతూ ఉంది, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానము వసగి వారిని నా శిష్యులను చేయండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు పాటించ మీరు వారికి బోధించండి. నేను లోకాంత్యం వరకు సర్వదా మీతో ఉంటాను అని. అదే సందేశాన్ని మార్క్ శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వారు రక్షించబడుదురు, విశ్వసించని వారు ఖండించబడుదురు అని. క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ ఆజ్ఞని ఇచ్చారు. శిష్యులందరూ కూడా వెళ్ళి ఆ ప్రభు ఆజ్ఞ ప్రకారము సువార్తను బోధించారు.
వ్యాధిగ్రస్తులకు వాళ్ళు స్వస్థతను చేకూర్చారు, దయ్యములను వెళ్ళగొట్టారు. ఆ ప్రభువు మాట ప్రకారము వాళ్ళ పరిచర్యలన్నీ కూడా చేయసాగారు. తరువాత శిష్యులు వచ్చారు. దానిని మనము లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాము. శిష్యులు వచ్చి 72 మంది శిష్యులు వచ్చి ఆనందంతో ప్రభువుతో చెప్తూ ఉన్నారు, ప్రభువా, ఈ దయ్యములు కానీ అపవిత్రాత్మలు కానీ నీ నామాన మేము వాటిని పారద్రోలాము, మాకు లొంగిపోయాయి అని. ప్రభు అన్నారు వారితో, నేను అవి పడిపోవటం ఆకాశం నుంచి ఒక మెరుపు వలె చూశాను. ఇప్పటి నుంచి ప్రాణాపాయమైన పాములు కానీ తేళ్ళు కానీ మిమ్మల్ని ఏ హాని చేయవు. మీరు అనగదొక్కుతారు, శత్రువులను కూడా మీరు అనగదొక్కుతారు, అవి హాని చేయవు. ఈ దుష్టాత్మలు మీకు లోబడినవని ఆనందించకండి, మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయని ఆనందింపుడు అని శిష్యులకు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనలందరికీ కూడా శిష్యులను ఏ విధంగా ఆదేశించాడో, వెళ్ళి సువార్తను బోధించమని, దైవరాజ్యాన్ని స్థాపించమని, ఈ వ్యాధిగ్రస్తులను స్వస్థులను చేయమని, అదేవిధంగా మనకి కూడా ప్రభు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నారు అని మనము ఈనాడు గ్రహించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి ఒక భూకంపం వచ్చి కొన్ని బిల్డింగ్స్ కానీ చర్చిలు కానీ జర్మనీ దేశంలో పడిపోయినాయి. అప్పుడు ఒక చర్చి ముందు ఉన్న పెద్ద క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం కూడా పడిపోయింది. తరువాత వెలికి తీసినప్పుడు ఆ స్వరూపం యొక్క చేతులు లేవు. మరి అక్కడ ఉన్న ప్యారిస్ ప్రీస్ట్ కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిన్న వాక్యాన్ని రాసి పెట్టారు ఆ స్టాచ్యూ కింద. జీసస్ చెప్తూ ఉన్నారు, నాకు చేతులు లేవు, మీ చేతులు కావలేను అని. అంటే మీ చేతులు, మీ పదాలు, మీ చెవులు, మీ నోరు, ఇవన్నీ కూడా నాకు కావాలి నా సువార్తను వ్యాప్తి చేయడానికి, నా ప్రేమను చూపెట్టడానికి, నా సేవను చేయడానికి అని దాని ఉద్దేశము. అదేవిధంగా ఈనాడు ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు తన పరిచర్యలో భాగస్థులు కమ్మని. అందుకే యెషయా 52వ అధ్యాయము 7వ వచనములో, శుభవార్తను తీసుకొని పర్వతం పైన నడుస్తూ వస్తూ ఉన్న ఆ యొక్క బోధకుని యొక్క పాదములు ఎంత సుందరమైనవి. ఆ సువార్తను తీసుకొచ్చే అతడు చల్లని కబురును, శాంతిని, విజయాన్ని తెలియజేయును. మరి అదేవిధంగా రోమా పౌరులకు రాసిన లేఖలో 10వ అధ్యాయము 15వ వచనములో, ఈ విశ్వాసం లేని వారు ఎలా ప్రార్థన చేస్తారు దేవునికి అని. విశ్వాసం ఎలా కలుగుతుంది? సందేహము, దేవుని యొక్క సందేహము వినని ఎడల. దేవుని యొక్క సందేహము ఎలా వినబడుతుంది? దానిని బోధించకపోతే. మరి దేవుని సందేశాన్ని ఎలా బోధిస్తారు? బోధకులు పంపకపోతే. అందుకే ప్రభు అంటున్నారు, అటు 12 మంది అపోస్తలకే కాదు, 72 మంది శిష్యులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యతను నేను అప్పగిస్తున్నాను. సువార్త వ్యాప్తి చేయడము, బోధించడము, దైవరాజ్యాన్ని స్థాపించడము అని. ఈనాడు మనందరికీ, ముఖ్యంగా జ్ఞానస్నానం పొందిన మనందరికీ ఆ బాధ్యత ఉందని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు వెళ్ళి సువార్తను బోధించారు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు, దయ్యములను వెళ్ళగొట్టారు. ఈ విధంగా వారు ప్రజలకి శాంతి సమాధానాన్ని ప్రసాదించారు. అవన్నీ కూడా వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. కావున ప్రభు నామమున అందరినీ స్వస్థతపరిచి వారికి శాంతి సమాధానాలను ప్రభు పేరిట ప్రసాదించారు. అదేలాగున
మనము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచన ప్రకారము శాంతి స్థాపకులు ధన్యులు, దేవరాజ్యము వారిది. మరి యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతూ ఉంటాము క్రీస్తు ప్రభు యొక్క బిరుదులను గురించి. అతడు అద్భుతమైన సలహాదారుడు, శాంతమూర్తి అని. పరలోకంలో దేవుడు సంతోషించేది ఎప్పుడు అంటే భూలోకంలో మంచి మనసు గల వారు ఉన్నప్పుడే. అందుకే దేవదూతలు పాడుతూ ఉంటారు, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి సమాధానము. ఇవన్నీ క్రీస్తు ప్రభు శిష్యులు వారందరూ కూడా ప్రసాదించి దీవించి ఆశీర్వదించారు. మరి మనకి కూడా ఆ బాధ్యతనిస్తున్నారు కాబట్టి శాంతమూర్తులుగా మనము ఉండవలెను. ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను శాంతి పనిముట్టుగా మార్చుము. ఎక్కడైతే ద్వేషముందో అక్కడ నేను ప్రేమను చూపెట్టినట్టు, ఎక్కడైతే గాయముందో అక్కడ క్షమాపణను చూపెట్టేటట్లు, ఎక్కడైతే సందేహముందో అక్కడ విశ్వాసాన్ని, ఎక్కడైతే నిరాశ ఉందో అక్కడ ఆశను, ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగును, ఎక్కడైతే బాధ ఉందో అక్కడ ఆనందాన్ని చూపెట్టామని. క్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా అందరికీ చేశారు, శిష్యులు చేశారు. ఇది మనల్ని కూడా చేయమని ఈనాడు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మన కుటుంబాలలో, మనం పనిచేసే దగ్గర, మన పరిసరాలలో ఎంతోమంది బాధల్లో ఉన్నారు. ఒంటరితనంతో కావచ్చు, వృద్ధాప్యంతో కావచ్చు, విధవరాలు కావచ్చు, అనాథలు కావచ్చు, దిక్కుమొక్కులేని వారు కావచ్చు. వారు శారీరకంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు బాధపడుతున్నారు. వారి కోసం మనమందరం కూడా ప్రార్థన చేయాలి, సేవ చేయాలి. తగిన విధంగా వారికి మనము సహాయాన్ని అందిస్తే వాళ్ళు కూడా సంతోషంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇదే ప్రభు ఈనాడు ప్రతి ఒక్కరి నుంచి కూడా కోరేది. తాను చేసి చూయించాడు ఈ లోకంలో, తన శిష్యులు దాన్ని కూడా చేశారు. ఈనాడు ఆ శిష్య బృందంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనం కూడా ఈ యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి అందరికీ సేవ చేసి, మరి ముఖ్యంగా దేవునిపై ఆధారపడి జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై తవ సుమములు పలికి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై తవ సుమములు పలికి తిని. హారతులను చీకొని ద్వారము కడ వేచి తిని, హారతులను చీకొని ద్వారము కడ వేచి తిని. నీ తలపుల ఊసులతో నీ కోసం నిలచి తిని, నీ తలపుల ఊసులతో నీ కోసం నిలచి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై తవ సుమములు పలికి తిని. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ నామగౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి
మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రెప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో అనేకమై ఆనందంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమున మీకుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమ్మతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమును వీడి భూమికి తెంచిన దైవసుతుని విందు, కల్వరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భూమికి తెంచిన దైవసుతుని విందు, కల్వరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. క్రీస్తు శరీరము, క్రీస్తుని రక్తము, సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదం. సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదం. పరుగున రండి, పాల్గొనరండి దైవసుతుని జనమా. దైవకులకు లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరుగున రండి, పాల్గొనరండి దైవసుతుని జనమా. దైవకులకు లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరుగున వీడి భూమికి తెంచిన దైవసుతుని విందు, కల్వరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు దృప్తికంటు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుపతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞమై నిరవధికముగా నిన్ను స్తుతింపుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ అందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.